ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితుల ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి గ్రహస్థితి మాత్రమే కొనసాగుతుంది. కారణం ఏమిటంటే కన్యారాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు, కుజుడు, శని త్రిగ్రహ కూటమి సప్తమ స్థానంలో జరుగుతున్నది. కుజ శని గ్రహాలు రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశికి సప్తమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు. అలానే శని కూడా సప్తమంలోనే ఉన్నాడు, కుజుడు కూడా సప్తమంలో ఉన్నాడు. అంటే ఈ కుజ శని గ్రహాలు రెండు కూడా శత్రుగ్రహాలు, బుధ శని గ్రహాలు రెండు కూడా నపుంసక గ్రహాలు. ఇది సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. అలానే రవి ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కన్యారాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నాడు. మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అష్టమ స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొంచెం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ప్రతికూలతలు సంభవించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ ప్రధానంగా ఈ 2026 ఏప్రిల్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి 10 రోజులు కూడా ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి మార్పుకు సాక్ష్యం, అంటే ఆకాశంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క సంచారం ఒక అద్భుతమైనటువంటి మార్పునకు సాక్ష్యంగా నిలవబోతుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీనరాశిలో నీచ స్థానంలో సంచరిస్తూ రవి ఉచ్చస్థానంలో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో కన్యా రాశి వారికి అత్యంత ఆసక్తికరమైనటువంటి మార్పులు తీసుకుని రాబోతుంది. అంటే ఇక్కడ మనకు అష్టమ స్థానం అనేటటువంటిది ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, రకరకాల సమస్యలకు ప్రధానమైనటువంటి కారణమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఈ 10 రోజులు కూడా గ్రహాల యొక్క అమరిక ఒక విలక్షణంగా ఉంది. ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 11:50 వరకు రవి సప్తమ స్థానమైనటువంటి మీనరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చరాశి అయినటువంటి మేషరాశిని ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే రవి ఉచ్చస్థానంలో ప్రవేశిస్తాడో ఆ సమాజంలో అధికారాన్ని పొందుతారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే మేషరాశిలో శుక్రుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత